ఇక రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిర్ మున్సిపాలిటీలో అవిశ్వాస రాజకీయం వేడెక్కింది. మేయర్పై 16 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టేందుకు సిద్దమయ్యారు. హైకోర్టు స్టే విధించడంతో అవిశ్వాస కార్యక్రమం వాయిదా పడింది. మేయర్ చేసిన అవినీతిని సాక్ష్యాధారాలతో కోర్టులో నిరూపిస్తామన్నారు అసమ్మతి కార్పొరేటర్లు. అక్రమాలకు పాల్పడిన మేయర్ను గద్దె దింపుతామని కార్పొరేటర్లు హెచ్చరించారు. 30 రోజుల్లో జరగాల్సిన అవిశ్వాస కార్యక్రమాన్ని 34 రోజుల వ్యవధి తర్వాత ఎందుకు పెట్టారో చెప్పాలని కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. జనవరి 12వ తేదీ రోజు బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ నుండి అవిశ్వాస తీర్మానం 16 మంది కార్పొరేటర్లతో పెట్టడం జరిగింది. ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అయి ఉండి 30 రోజుల తర్వాత డేట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఎంతవరకు న్యాయం కలెక్టర్ గారికి కూడా మాకు అర్థం కావడం లేదు. కాకపోతే మాకు మాత్రం అన్యాయం జరిగింది. దీనికి చాలా బాధగా ఉంది. అంటే మేయర్ గారు ఏంటిదంటే ఒంటెద్దు పోకడలు పోవడం వల్ల బాగా అవినీతి జరిగింది ఇక్కడ బండ్లగూడ జాగీర్లో. మేయర్ వార్డులోనే రీసెంట్గా జరిగిన అవినీతి చూపించి ప్రూఫ్తో పాటు మేము రుజువుతో పాటు చూపించినాం. దానికి ఏంటో సమాధానం ఇవ్వమనండి ప్రస్తుతం. దాని తర్వాత ఇంకా ఉన్న ఎన్నో రుజువులతో పాటు చూపిస్తాము. దానికి ఏందో చెప్పమనండి.